హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్ పెళ్ళికి భీమవరం వెళ్ళామని చెప్పాను కదండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ప్లేసెస్ అయితే తిరిగామండి. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. ముందైతే మేము వైజాగ్ అయితే వెళ్ళిపోయామండి. అక్కడే టిఫిన్ చేసి 9:30కి మా ట్రైన్ అనమాట. కరెక్ట్గా 9:40కి అయితే తీసేస్తాడు. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. మచిలీపట్నం వరకు వెళ్తుంది అనమాట. ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మన తెలుగు పీపులే ఉంటారండి. అందుకే మేము ఈ ట్రైన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఓకే అండి, ట్రైన్ అయితే ఇంకా బయలుదేరిపోయింది. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ నేను మాత్రమే మా అప్పును కూడా తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళుంటాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా నలుగురం వెళ్తూ అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఇద్దరమే వెళ్తున్నాం అనమాట. అక్క వాళ్ళు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు. ట్రైన్ అయితే ఎక్కేసాం, కానీ అసలు చాలాసేపు నిద్ర పట్టలేదండి. కొంతసేపు అలా ఊసలాడుకుంటూనే ఎప్పటికో పడుకున్నాం అనమాట. ఇక కరెక్ట్గా 4కి భీమవరంలో అయితే దిగిపోయామండి. అప్పు కూడా చక్కగా లేచి మాతో పాటు నడుస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ అయితే మేమైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి. వాళ్ళు జంక్షన్ అనమాట, భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి వాళ్ళ ఇంటికి. మేమైతే చక్కగా నడుచుకునే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మా మరిది గారు వచ్చి అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్లారనమాట. అక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్లు అవి చేసేసి ముందుగా భీమవరం మావుళ్ళమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇప్పుడు కార్తీక మాసం కదండి. కార్తీక మాసం, అది కూడా శుక్రవారం. అమ్మవారి టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట. కానీ బయట మాత్రం ఎన్ని కలవ పువ్వులు ఉన్నాయనుకోండి, తామర పువ్వులు, కలవ పువ్వులు, కానీ ఎక్స్పెన్సివ్గా చెప్తున్నారు. మేమైతే మామూలుగా పళ్ళ సెట్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాం. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. చూడండి రష్ అయితే ఎలా ఉందో. ఇది మార్నింగేనండి. కొంచెం మార్నింగ్ కాదు, 8:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ మందే ఉన్నారు. కార్తీక మాసం కదండి, ఎక్కువ ఎర్లీ మార్నింగే వస్తారనమాట. ఇక అక్కడి నుంచి మళ్ళీ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళామండి. మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా భీమవరం పార్క్ అనమాట. ఎప్పుడో వెళ్ళామండి, చాలా రోజులు అయిపోయిందనమాట. ఎప్పుడో మా పెద్దక్కకి పెళ్ళైనప్పుడు మా బావగారు వాళ్ళందరూ కూడా తీసుకువెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ భీమవరం పార్క్లోకి అయితే వెళ్ళలేదు. మీకు బయట నుంచే చూపిస్తున్నాను. ఇక సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. దీని విశిష్ట గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను. మళ్ళీ ఒకసారి దర్శించుకుందాం, కార్తీక మాసం కదా. చాలా బాగా గుడిని అయితే డెకరేట్ అయితే చేశారండి. కార్తీక మాసం అంతా కూడా ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. చూడండి ఎంత బాగుందో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక పైకి వచ్చేసి గోపురం అది కూడా దర్శించుకోవచ్చు. అలాగే పైన 2వ అంతస్తులో అమ్మవారు అయితే ఉంటారండి, శ్రీ అన్నపూర్ణదేవి. అక్కడి నుంచి మనం ఇలా మండపాల్లోకి వస్తే ఇక్కడ ఎక్కువ వ్రతాలు, అలాగే పూజలు, యాగాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే గుడి మొత్తం వ్యూ అయితే కనిపిస్తుందండి. కిందంతా అలాగే ఒక పక్క చెరువు, ఒక పక్క సిటీ, ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చిన్న శివుడిని అయితే పెట్టారు. ఇక్కడ కూడా దర్శనం అది చేసుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ కలెక్ట్ చేసుకొని ఇక మళ్ళీ కిందకైతే వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మనం శివుడికి డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు, దీపాలు అవి కూడా పెట్టుకోవచ్చు. అలాగే సాలగ్రామ దానం, దీపదానం, ఏ దానమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. చాలా మంచిది. కానీ మేము అంత ప్రిపేర్డ్గా రాలేదు కాబట్టి ఓన్లీ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వచ్చాము. చక్కగా ఇక్కడ మేమైతే ఒక దీపం అయితే బయట తీసుకున్నామండి. ఇక్కడైతే వెలిగిద్దామని చెప్పి. ఇక్కడ మొత్తం అన్ని దేవతలు ఉన్నారు. నాగబంధం, శివుడు, శివలింగం, నంది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడైతే దీపం అయితే పెట్టుకుంటున్నామండి. అలాగే స్వయంగా మన చేతులతో మనమే ఇక్కడ అభిషేకం కూడా చేయొచ్చు. చాలామంది చేస్తున్నారు. ఇక మేము కూడా అభిషేకం అది చేసి దీపం అది పెట్టుకున్నామండి. మేమైతే ఇదే రావడం, మా మరిది గారు అయితే రోజు ఈ గుళ్ళన్నీ కూడా తిరుగుతారంట. తనే దగ్గరుండి ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్పాడు. మా మరిది గారు అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి అండి. యాక్చువల్గా అయితే ఇంకా ముందే వద్దాం అనుకున్నామండి, కానీ 4కి దిగాం కదా. ఇక అప్పటి నుంచి మా ఆయన పడుకుని 7 గంటల వరకు లేవడానికి ఇష్టపడలేదనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ లేచి త్వరగా రెడీ అయ్యి టిఫిన్లు చేసేటప్పటికి 10-10:30 అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి అయితే లేట్ అయిపోయిందనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మొన్న పెళ్ళికి వెళ్ళాము, పాప పుట్టిందని చెప్పాను కదండి. బారసాలకు కూడా నేను వీడియో పెట్టాను. తనతో అయితే అప్పు బాగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇక అక్కడి నుంచి మళ్ళీ
అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్క వాళ్ళని కూడా కొంతసేపు కలిసి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. చిరాగానే జాంకాయ అండి, ఇదిగో జాన్ చెట్టు అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఉందన్నమాట. మంచిగా జాంకాయ కోసుకొని తినేస్తున్నాను. వచ్చిరాగానే మా ఆయన అయితే పడుకుని పోయాడు. అప్పుడు నేను అయితే భోజనం టైం అయిపోయింది, అప్పుకి భోజనం పెట్టేసి నేనైతే ఫస్ట్ జాంకాయలు అయితే తింటున్నానండి. నాకు జాంకాయ అంటే చాలా ఇష్టం అనమాట. చక్కగా అమ్మ అయితే ఆ రోజు పూజ అది చేసుకొని చక్కగా ఇల్లంతా అలంకరించుకొని అయితే ఉండింది. ఇక మేము ముందు మా కోసం పప్పు బెండకాయ ఫ్రై అయితే చేసి పెట్టిందండి. ఇక అక్కడి నుంచి భోంచేసేసి మా డాడీ వాళ్ళ షాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నానండి. నాకు చెప్పులు లేవన్నమాట. చెప్పులు డాడీ వాళ్ళ షాప్ పక్కనే ఉంటాయి. మా పిల్లలకు కూడా చాలాసార్లు తెచ్చారని చెప్పాను కదండి, నేను కూడా అక్కడే తీసుకున్నాను. వీడియోస్ అయితే తీసుకోలేదు. అక్కడి నుంచి ఇప్పుడు మేము వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. ఆల్రెడీ మీకు తమ్నైల్లో నేను చూపించే ఉన్నాను కదా, మా అమ్మ వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు అనమాట. నేను ఒక్కదాన్నే పుట్టలేదండి, నేను మా ఇంటి దగ్గరే పుట్టాను. కానీ మా అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరూ కూడా పుట్టింది పెరిగింది అక్కడేనండి. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇలా విజయనగరం అలాగే మా మావయ్యలు భీమవరం వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. ఇదైతే ప్రస్తుతానికి మీరు చూస్తుంది ఉనికిలి శివాలయం అండి. ఇక్కడికే మేము శివరాత్రికి వస్తాం అనమాట. అస్సలు ఖాళీ ఉండదన్నమాట ఈ రోడ్డు. మీరు చూసారు కదండి, ఆ వంతెన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఫుల్ రష్ ఉంటుందన్నమాట. చాలా బాగా చేస్తారు శివరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు మీరు చూస్తుంది లక్ష్మీనారాయణపురం అండి. ఇది వచ్చేసి ఊర్లోకి ఎంటర్ అవుతుండగా అనమాట. 1-2 మాటల్లో చెప్పేది కాదండి. యాక్చువల్గా ఎప్పుడైనా కుదిరితే మొత్తం ఈ లక్ష్మీనారాయణపురంకి అమ్మమ్మలు రావడానికి స్టోరీ అంతా చాలా ఉందండి. అదంతా కూడా నేను ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈ చిన్న క్లిప్స్లో అయితే నేను సరిగా తీయలేదు, ఎందుకంటే చాలా కంగారుగా వెళ్ళడం. మాకు ఓన్లీ ఒక్కడే ఉందండి. ఆ 1 డేలో ఇవన్నీ కవర్ చేసాం కాబట్టి వీడియోస్ అయితే కొంచెం చిన్నవే తీయడం జరిగింది. అందుకే నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. ముందైతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడ శివపార్వతులకి ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ఈ టైంలో పర్టికులర్గా కార్తీక మాసంలో ఈ టైంలోనే జరుగుతాయి అన్నమాట. మా ఊరి దగ్గరలో కూడా ఈ టైంలోనే చేస్తున్నారండి. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, యాక్చువల్గా మొన్న బాలాజీమాయికి యాక్సిడెంట్ అయింది కదండి. బాలాజీమాయికి అంతా క్లియర్ అయిపోయి శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే అమ్మమ్మ మొక్కుకుందంటండి, ఇలా ఈ శివాలయానికి అరటిపళ్ళు గెల శివపార్వతుల ఉత్సవాలకైతే ఇద్దామని అయితే అనుకుందంట. ఇప్పుడు ఎలాగో మేము వచ్చామండి. చక్కగా 3 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. రేపు చాలా బాగుంటుందంటండి, సంబరం చాలా బాగా చేస్తారంట. మమ్మల్ని అయితే ఉండిపోమన్నారు, కానీ మాకు టైం లేక మేమైతే ఉండలేదు. చూసారు కదండి, గుడి అయితే చాలా బాగుంది. ఈ గుడి అంతా కూడా యూత్ ఉంటారు కదండి, ఊర్లో ఉన్న యూతే ఈ గుడి అంతా కూడా కట్టించి దీన్ని రన్ చేస్తున్నారంటండి. అమ్మమ్మ అయితే ఇక ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేదు, తను అటు ఇటు తిరగలేదు కాబట్టి ఇక మేము వచ్చాం కాబట్టి మా ద్వారా మొక్కు అయితే చెల్లించుకుందనమాట. అమ్మ, నేను, అలాగే మా తమ్ముడు, మా హస్బెండ్, మా అప్పు కూడా మేమందరం కలిసి అయితే ఈ ఊరికైతే వెళ్ళామండి. ఇది వచ్చేసి కొంచెం లూప్ ఏరియా అనమాట. కొంచెం డైరెక్ట్ బస్సులు ఆటోలు ఇవన్నీ ఉండవు, కట్టించుకుని అయితే మనం వెళ్ళాలి. అందుకేనండి మేము బైక్స్ మీద అయితే వెళ్ళిపోయాము. ఊరంతా కూడా చాలా బాగుందండి, చాలా బాగా అలంకరించారు కూడా మొత్తం పండగకి. మేము వెళ్ళింది కరెక్ట్గా 2:30-3 ఆ టైంలో అండి. అందుకే మీకు కొంచెం తక్కువ మంది కనిపిస్తున్నారు, కానీ ఎక్కువ మంది గుడి దగ్గరే ఉన్నారనమాట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే తీసుకువెళ్తానని అయితే చెప్పింది. ఇప్పుడు అక్కడ ఇల్లు అయితే ఏం లేదు, కానీ ఓన్లీ అక్కడ స్థలంలా ఉందండి, అదైతే చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అదే టబ్లు అవి ఉన్నాయి కదా బ్లూ కలర్వి, ఈ ప్లేస్లోనే అమ్మమ్మ వాళ్ళది చిన్న గుడిసె అయితే ఉండేదన్నమాట. మేము ఇక్కడ ఇలా ఆడుకునే వాళ్ళం, చేసేవాళ్ళమని అమ్మ చెప్తూ చాలా ఎమోషనల్ అయిందనమాట. ఇక అందరింటికి వెళ్ళిందండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అమ్మని, అస్సలు వదలడానికి ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా అమ్మని రండి లోపలికి రండి, ఏదో ఒకటి తీసుకోండి అని అయితే అన్నారు. కానీ మేము టైం లేక బయట నుంచి పలకరించుకుంటూనే వెళ్ళిపోయామండి. అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది, నాకు కూడా ఒకేసారి ఎమోషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక అక్కడి నుంచి మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నేను పుట్టి పెరిగిన ప్లేస్ కాబట్టి నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. అలాగే ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా గ్యాదర్ అయ్యారు. మేమందరం కొంతసేపు ముచ్చట్లు అయితే పెట్టుకున్నామండి. అలాగే నేను వస్తూ మా డాడీ వాళ్ళ షాప్ దగ్గరే చెప్పులు తీసుకున్నాను. అలాగే మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గిఫ్ట్స్ కూడా తీసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకేనండి నేనైతే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడైతే ఇక పెళ్ళికి రెడీ అయిపోవాలి.
నెక్స్ట్ మా ఇంగ్లీష్ సార్, మా సార్. మీరు కూడా పెళ్ళి కదండి, అందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, మా సార్స్ కూడా వచ్చారు. తన పేరు దేవి, వాళ్ళ హస్బెండ్ పేరు సూర్య అనమాట. మేము మా సార్తో కలిపి మా ఫ్రెండ్ పెళ్ళికైతే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. దగ్గరే అనమాట. తనే అండి పెళ్లి కూతురు. మీరందరూ కూడా బ్లెస్ చేయండి, తన లైఫ్ బాగుండాలని చెప్పి. తనైతే హైదరాబాద్లో వర్క్ చేస్తుంది. పెళ్ళి ముహూర్తం అనేది చాలా ఎర్లీగా వచ్చిందండి, అందుకే ఎక్కువసేపు మాట్లాడడానికి లేదు, చాలా ఎర్లీగా స్టార్ట్ అయిందనమాట. ఇక అందుకే కొంతసేపు తనతో మాట్లాడి ఇక్కడే గిఫ్ట్స్ అవి ఇచ్చేసి మేమైతే భోంచేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే రిసెప్షన్ అనేది పెట్టలేదండి, 8:30 ఆర్ 9కి ముహూర్తం అంటండి. మేము వెళ్ళి మాట్లాడిన కొంతసేపటికే పీటల మీద అయితే కూర్చోపెట్టి గౌరీ పూజ ఇంకా పెళ్లి తంతు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళ హల్దీ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా స్క్రీన్స్ అయితే పెట్టారండి. చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్క్రీన్స్లో చూస్తున్నారు. అలాగే లైవ్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నారు. నాకైతే ఈ ఐడియా చాలా నచ్చింది. మా పెళ్ళిలో ఇంత అప్డేట్ లేదండి. ఇక అక్కడి నుంచి మా క్లాస్మేట్స్ ఒక్కొక్కరు కలిశారు. వాళ్ళందరితో కూడా చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి నాకు. యాక్చువల్గా గెట్ టుగెదర్ పెట్టినప్పుడు అప్పుడే ఇంకా 3 months అండి, అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను. అటు ఇటు ప్రయాణం చేయకూడదు, లాంగ్ జర్నీస్ అని చెప్పారు కాబట్టి ఇక ఎక్కువ లాంగ్ జర్నీస్ అయితే చేయలేదు. అప్పుడు మిస్ అయిన వాళ్ళని ఇప్పుడు కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంతమంది అయితే రాలేదండి, వాళ్ళు కూడా వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇక ఫ్రెండ్స్ అందరినీ కలిసి అందరం కలిసి భోజనం అయితే చేసేసామండి. నేనైతే మళ్ళీ ప్రయాణం చేయాలి కదా అని కొంచెం మాత్రమే తిన్నాను. ఫుల్ ప్లేట్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ తిన్నారు. ఇక అక్కడి నుంచి మా క్లాస్ బాయ్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా మీట్ అయ్యి ఇక మళ్ళీ భీమవరం అయితే వచ్చేసామండి. నైట్ 12కి ట్రైన్ అనమాట, ఎక్కేసాము. చూడండి ఒక్క రోజుల్లో ఎన్ని కవర్ చేసామో. ఇంకా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, షాపింగ్ చేశాను. వీడియోస్ అన్నీ పెట్టలేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.